సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కాలంగా కొందరు నెటిజన్లు కామెంట్లు, ట్రోల్స్ వల్ల ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ట్రోలింగ్కు ఎప్పటికప్పుడు గట్టిగా బదులిస్తున్నారు. అయినా కొందరు ట్రోల్స్, మీమ్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ అన్నా లెజనోవాతో తన పిల్లలు అకీరానందన్, ఆద్య కలిసి ఫోటో దిగారు. అయితే ఈ ఫోటోపై కొందరు సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ చేయడంపై రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. మనుషులు ఇంత దారుణంగా తయారవడం సిగ్గుచేటు అంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. తన తల్లి గురించి ఇష్టం వచ్చినట్టుగా రాసిన కామెంట్లను చదివి మీమ్స్ చూసి తన కూతురు ఆద్య తీవ్రంగా ఏడ్చారని రేణు దేశాయ్ పేర్కొన్నారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసే ముందు మీకు కుటుంబం ఉందని గుర్తుంచుకోవాలని సూచించారు. నేను ఈ ఫోటోను ఎలా క్రాప్ చేస్తానో, ఎలా పోస్ట్ చేస్తానో అంటూ జోకులు వేస్తూ మీమ్స్ తయారు చేస్తున్న భయానక కఠినమైన వ్యక్తులందరూ మీకు కూడా కుటుంబం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నా కూతురు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నప్పుడు ఓ మీమ్ పేజీ కనిపించింది. దాంట్లో తన తల్లిని ఎగతాళి చేయడాన్ని చూసి తీవ్రంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసే వారంతా ఒక్కసారి మీ ఇళ్లలోనూ తల్లులు, అక్కాచెల్లెలు ఉన్నారని గుర్తుంచుకోండి. అభ్యంతరకరంగా మీమ్స్, జోక్స్ వేస్తున్న వారికి ఈ తల్లి శాపం తగులుతుందని రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నా కూతురు ఈరోజు అనుభవించిన బాధ, కార్చిన కన్నీరుతో మీకు చెడు కర్మ ఖచ్చితంగా తగులుతుందని గుర్తుంచుకోండి. పవన్, లెజనోవా పిల్లలు కూడా ఈ మీమ్స్, కఠినమైన కామెంట్లతో ప్రభావితులవుతారు. నేను దీన్ని పోస్ట్ చేసే ముందు 100 సార్లు ఆలోచించా. కానీ నా కూతురు అనుభవించిన బాధను వ్యక్తం చేసేందుకు చెప్పాల్సి వచ్చింది అని రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఎమోషనల్గా పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టారు. ఈ తరుణంలో అకీరా, ఆద్యతో కలిసి పవన్, అన్నా లెజనోవా దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేశారు. అందులో అన్నా ఫోటోని క్రాప్ చేసి దాన్ని రేణు షేర్ చేయడంతో ఈ ట్రోలింగ్ మొదలైంది. తనను దురదృష్టవంతురాలు అంటూ కొందరు చేసిన కామెంట్లపై ఇటీవలే రేణు దేశాయ్ గట్టిగా స్పందించారు. తన అదృష్టాన్ని ఓ వ్యక్తితో ఎందుకు ముడిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విడాకులు తీసుకున్నంత మాత్రాన మహిళా, పురుషుడు దురదృష్టవంతులు కారని చెప్పారు. ఇక అర్థం పర్థం లేని కామెంట్లు వస్తుండడంతో రేణు దేశాయ్ విసిగిపోయారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కామెంట్ల సెక్షన్ను డిజేబుల్ చేశారు.